అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బతుకు జట్కా పంచాయతీ. సముద్రంలో పడవలు, సంసారంలో గొడవలు కామనే. కానీ ఈరోజు మన దగ్గరికి ఒక వెరైటీ అయిన కపుల్ వచ్చారు. వీరప్రతాప్ అండ్ బుజ్జి. వీళ్ళు వేరగా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని బుజ్జి వీరప్రతాప్ని 3వ రోజే వదిలి వెళ్ళిపోయిందంట. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయింది? వీళ్ళిద్దరి మధ్య సమస్య ఏంటి? వాళ్ళనే పిలిచి తెలుసుకుందాం. కానీ నాకు ఈ మొత్తం సారాంశంలో వీరప్రతాప్దే ప్రాబ్లం అని నాకు స్లైట్గా అర్థమవుతుంది. బట్ మనం ఫేర్గా ఉంటాం కాబట్టి ప్లీజ్ వెల్కమ్ వీరప్రతాప్. నమస్తే అండి. చెప్పు వీరప్రతాపు, నీ ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందా? పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయింది మేడం. పెళ్ళైన 3 రోజులకి వెళ్ళిపోయిందా? అదేం లేదు మేడం, ఇది వేరే. నో మెకానికల్ ప్రాబ్లం. నో మేడం. ఒకసారి పెంట పెట్టావుగా ఊళ్ళో, మళ్ళీ ఏడ కూడా అదే మెకానికలా? పనికి మళ్ళీ మొంట. చెప్పు. తను అది ఏం చెప్పలేదు మేడం. అమ్మా, మీరు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారంట. ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? నేను ఈ ఊరు మనిషి, ఈ ఊరి పెద్ద మనిషి. ఈ ఊరు మనిషిని ఆవిడ ముందు పుత్తినాయాలని మీ లుంగి ఊడిపోతుందండి. కెమెరా కొంచెం 150 ఇస్తారంటే వచ్చాం కానీ లేకపోతే వస్తానండి. పనికి మాలినోడా. అమ్మా, మీరు పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు ఫెమినిస్టు పెద్ద నాయకురాలని చెప్పారు. ఏంది? మీరే న్యాయం చేయాలా? మీరు న్యాయం చేయకపోతే మాత్రం పెంట పెంట అయిద్దాడ. మళ్ళీ మీరు ఇలా అరుస్తా ఉంటే న్యాయాలు ఎక్కడి నుంచి జరుగుతాయండి? థ్యాంక్ యూ. నేను అప్పటికే అడిగాను మేడం, ప్రాబ్లం ఏంటని అడిగి. లైటింగ్ కొడుతున్నావా? సరిగ్గా సిగ్గుపడుతున్నాడు. నన్ను చూసి సిగ్గుపడతావే? చూసా అసలే ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నా, మళ్ళీ నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు. అక్కడే కూర్చో, ఇది నా సోఫా. మేడం, నేను అప్పట్లో ఒక నాటకం చూశాను మేడం, పతంజలి గారిది. ఇట్లా రాజుగారు కుక్క ఇలాగే ఉంటాయి మేడం అని నాటకం గుర్తొచ్చింది నాకు. ఉఫ్ ఉఫ్ అను. నాకు అవే రావండి. బావు బావు అను. బావు ఉఫ్ ఉఫ్ అని ఇంగ్లీష్లో అంటారు, బావు బావు అని ఇండియన్లో అంటారు. ముందర నిలదీసిపోయి ఈ విషయం నిలదీసిపోయింది. కమింగ్ టు దట్ పాయింట్ యువర్ ఆనర్, 3 రోజులకే వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వేమైనా తిట్టావా? లేదు మేడం, అది తెలియకే సార్ పంచాయతీకి వచ్చింది మేడం. బుజ్జమ్మని కూడా పిలిపించాను మేడం, అప్పుడు కానీ తెలీదు. ఈ పంచాయతీ ఇప్పుడల్లా తెలియటట్టు లేదు. బుజ్జిని పిలిపించి బుజ్జి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే గానీ అసలు పరిష్కారం ఎలా ఇవ్వాలో తెలియదు. ప్లీజ్ వెల్కమ్ బుజ్జి అండ్ ఫ్యామిలీ. నమస్కారం. అమ్మా, నా కూతురు ఆడి మీద మనసు పడిందమ్మా. చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశానమ్మా. 3 రోజులకే పెట్టి పట్టుకుని తిరిగి వచ్చేసిందమ్మా ఇంటికి. ఏమైందమ్మా అంటే చెప్పట్లా. ఇగో వీళ్ళే ఏదో చేశారమ్మా. చంపిదని చూసావు కదమ్మా, ఇదమ్మా ఆ దౌర్జన్యం చూసావు కదమ్మా. ప్రాబ్లం ఇక్కడ అక్కడ. నాకు ప్రాబ్లం ఎక్కడో తెలుసుకోవడానికి ఒక 2 నిమిషాలు మీరు బీపీ కామ్ చేసుకోండి. ఎవరైనా కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి చెప్పండి అయ్యా ఆయనకి. చెప్పమ్మా. ఏంటి? ప్రేమ. స్కూల్ టైంలో వెంట పడేటప్పుడు ప్రతాప్ ఇప్పుడులాగా లేదు. అప్పుడు నా కోసం పుల్లైస్ తీసుకొచ్చి. పుల్లైసా? పుల్లైస్కి పడ్డావమ్మా? లేదు, ఇంకా ఉంది. రిబ్బన్లు తీసుకొచ్చి నా పాకెట్ నుంచి డబ్బులు, అంటే అప్పటికి అది. బట్ అది కాదు మేడం, ప్రతాప్ కన్నులో నాకు చక్రం కనిపించింది. ఏం కనిపించింది? చక్రాలు. చక్రాల? వసీకరణం మేడం, ముందెడిచండి. కాదు, రింగులు. నీకు అల్లల్లో చక్రాలు కనిపించాయా? తనకే కనిపిస్తాయి మేడం. అప్పుడు కనిపించింది మేడం, ఇప్పుడు లేదు. అవి కళ్ళు చూడు, బోర్ కొట్టే ఉంటుంది. పనికి మాలినోడు అంటే వచ్చింది. తొక్కుతా
నువ్వు ఆయన్ని తీసుకురావడం బుద్ధి తక్కువడివి. చూశారు కదా మేడం ఎంత దౌర్జన్యం. నేను రాయలసీమే అండి, కానీ ఇంత వైలెన్స్ తట్టుకోలేక వేరే దేశాన్ని ఈదుకుంటూ వెళ్ళిపోయాను నేను. What is this? అక్కడ ఇంగ్లీష్ పేపర్లు ఉంటారండి. రే ఇప్పుడు అది అవసరం. మనకంటే మీ కూతురే కదండి, మీ ఇద్దరికి అయిందా? మనకల్లా లేదంటారు ఏంటి? మీరు వేరే పరిష్కారం కోసం వచ్చారా? ఇది వేరేలాగా ట్విస్ట్ అవుతుంది. ఇదే మరి బస్ చార్జ్ కక్కుర్తి పడి ఇలాంటి వాళ్ళు తెస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మేము తీసుకురాలేదాన్ని అగేసుకొని వచ్చాడు. బాబాయ్ థియేటర్ ముందు 10 రూపాయలు టికెట్ తీసుకొని పానపాలా కూసే అలవాటు ఉంది కదా నీకు. అది అట్ట చెప్పు, అది కరెక్ట్ చెప్పావు నువ్వు. రే అనేసి వెళ్ళిపోతావేట్రా? ఈ ఊరికే లొంగి ఇప్పుతున్నాడు, లొంగి ఎత్తేస్తున్నాడు బాబా. నర్రుకుతా నువ్వు బుజ్జంలో ఏం చూసి పడ్డావు నాయన? బుజ్జమ్మ దేవకన్య మేడం, తను దేవకన్యల వంశం. దేవకన్యని ఎవరు వదులుకుంటారు మేడం? కోట్ల సంబంధం తెచ్చా, కోట్ల రూపాయల సంబంధం తెచ్చా. పనికి మాలినోడు. వాళ్ళు దేవకన్యలు వాడు కూడా రింగులు చూడలేదు కదా. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి తిరిగేవాడు? అవును. హెరాస్మెంట్ అనమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఇష్టపడి పెళ్లి చేసుకున్నా 3వ రోజే వెళ్ళిపోయిందా? నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. కొట్టావా, తిట్టావా? మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావా? అయినా వెళ్ళిపోయింది. వాళ్ళకం చూస్తుంటేనే అర్థమైపోయింది. అంటే డౌరీ హెరాస్మెంట్ అనమాట. కొలేయించాలి ఇలాంటి వాళ్ళందరూ. మగవాళ్ళందరూ ఇంతే. మగవాళ్ళే ఈ సమాజంలో పురుగులు లాంటి వాళ్ళు, కాక్రోచెస్. వాళ్ళని ఊర్లో కూడా పెద్ద మనుషులు నిజమే, ఎద్దులాంటి మనుషులు పురుగు పెద్ద మనుషులు మాడుకునే మధ్యలో లేవద్దని చెప్పాను. మనకు ఊర్లో అయిన పంచాయతీ చాలదా? ఇక్కడ కూడా ఏంటి చెప్పు, ఇప్పటికైనా సమస్య ఏంటో. అంటే ప్రేమించినన్ని రోజులు బానే ఉన్నారా? చాలా బాగున్నా మేడం. అప్పుడేం ప్రాబ్లం లేదా? అప్పుడు తెలియదు కదా మేడం, తర్వాతనే తెలిసింది. అదే ఏం తెలిసింది అని అడుగుతున్నా. నీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టుకొని సాల్వ్ చేసుకొని రా. ఇదే చెప్తుంది మేడం, ప్రాబ్లం ఏంటో చెప్పదు. అమ్మా బుజ్జి, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఎలా? అసలు చెప్పమ్మా. పాప ఎలా ఏడుస్తుందో చూడు. అయ్యో ఎంతలా ఏడిపించావు పాపం చిన్న పాపని. చెప్పమ్మా, కొట్టాడా నిన్ను? చెప్పు, కొట్టాడా? కొట్టలేదని చెప్పు. తిట్టాడా? కొట్టలేదు, తిట్టలేదు. మళ్ళీ కట్నం అడిగాడా? లేదు, నేను చెప్పలేదు. కొట్టలేదు, తిట్టలేదు, కట్నం అడగలేదు. కానీ నువ్వు ఇంతలా హింసించుండకపోతే ఈ పిల్ల ఎలా ఏడుస్తుందా? అసలు ఆ 3 రోజులు ఏం జరిగాయి చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా మేడం? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మేడం, ఈ బుజ్జి ఇది కరెక్ట్. ఊరుకో, నేను షో మూడ్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే చంప చల్లం అనిపించేదాన్ని. నువ్వు ఏడవకే పాప. అసలు ఈ ఏడుపుకి, ఈయన కంప్లైంట్స్కి ఈ పరిష్కారం ఎలా? ఏప్రిల్ 17. మీరందరూ ఏప్రిల్ 17న దగ్గరలో ఉన్న థియేటర్లోకి వచ్చి నా ఈ సమస్యకి మీరే పంచాయతీ చేసి తీర్పు చెప్పండి అయ్యా. అంతేనండి. ఏప్రిల్ 17. ఏప్రిల్ 17. పాపం ప్రతాప్ టికెట్ 105 రూపాయలు మాత్రం. చాలా తక్కువ. 99 రూపాయల ట్యాక్స్ తో కలిపి 105 రూపాయలు. అందరూ ఫ్యామిలీ